నిస్సాన్ వాళ్ళు టెక్టాన్ పెద్దగా క్లిక్ అవ్వదు అని తెలిసి కూడా ఇండియాలో నిస్సాన్ టెక్టాన్‌ని లాంచ్ చేశారా? అని ఒక డౌట్ అయితే నాకు వస్తుందండి. ఎందుకు అనేది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతది. అండ్ నిస్సాన్ టెక్టాన్ లాంచ్ అయిన దాంట్లో 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. డస్టర్‌కి, టెక్టాన్‌కి డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? రేర్ సీట్ స్పేస్ డస్టర్‌లో కొంచెం తక్కువుంది. సో, టెక్టాన్‌లో ఏమన్నా ఇంప్రూవ్ చేశారా? సేఫ్టీ సంగతేంటి? ప్రైజెస్ ఎలాగున్నాయి? సో, ఏంటి ఇందులో అసలు కొనొచ్చా? కొనే అవకాశం ఉందా? దీన్ని చెక్ చేయొచ్చా లేదని డీటెయిల్‌గా చూద్దాం. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఒక హైప్ బటన్ కనిపిస్తే గనక స్టార్ సింబల్‌లా ఉంటది. దాని మీద క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో, 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్‌లోకెళ్ళినప్పుడు ఈ నిసాన్ యాక్చువల్‌గా టెక్టాన్‌ని డస్టర్ లుక్స్ అయితే ఉన్నాయండి. రేర్ బ్యాక్ సైడ్ చూస్తే. కానీ ఫ్రంట్ లుక్స్ మాత్రం నిసాన్ పాట్రోల్ అని చెప్పేసి ఒక కార్ ఉంది. సో, ఇది చాలా చాలా సక్సెస్‌ఫుల్ మోడల్. సో, దాన్ని ఇన్‌స్పైర్ చేసుకొని చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అది లుక్స్ అయితే బాగున్నాయి. ఫ్రంట్ లుక్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి. సో, కంపేర్ టు రెనాల్ట్ డస్టర్ అండ్ సేఫ్టీ విషయంలో బిఎన్ క్యాప్‌లో 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. సో, ఇది గ్లోబల్ జిఎన్ క్యాప్‌లో కూడా ఎక్కువ రేటింగ్ వచ్చే అవకాశం అయితే చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకు జిఎన్ క్యాప్‌లో కూడా 5 స్టార్ వస్తది అని నేను చెప్తున్నానంటే దానికొక రీజన్ ఉంది. ఆ రీజన్ మీకు లాస్ట్‌లో తెలుస్తదనమాట. లాస్ట్‌లో రివీల్ చేస్తాను. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. దాని గురించి చెప్తాను. అండ్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డస్టర్‌కి సిమిలర్‌గా ఉందండి. ఒకసారి మనం డైమెన్షన్స్ చెక్ చేద్దాం. 4349 లెంత్. వీల్ బేస్ వచ్చేసి 2657. సో, వీల్ బేస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది. సో, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 212 ఉంది. సో, వీల్ బేస్ మనకి సేమ్ డస్టర్‌లో ఎంతుందో అంతే వీల్ బేస్ ఎగ్జాక్ట్‌గా ఇచ్చాడు. సో, రేర్ సీట్ స్పేస్ అయితే పెరుగుతదని నాకు అనిపించట్లేదు. ఒకవేళ లోపల ఏమైనా స్పేస్ మేనేజ్‌మెంట్ చేసుంటే పెరిగే అవకాశం ఉంది. సో, ఒకసారి కారు బయటికొస్తే గనక తెలుస్తది. నిజంగా ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అని చెప్పేసి. సో, డైమెన్షన్స్ విషయంలో అయితే ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉన్నాయి. మనకి హైట్ అండ్ విడ్త్, విడ్త్ అయితే 1815 అండ్ హైట్ వచ్చేసి 1674 ఉంది టెక్టాన్‌లో. డస్టర్ హైట్ వచ్చేసి 1701 తర్వాత విడ్త్ వచ్చేసి 1815 చూపిస్తున్నారు. సో, మైనర్ డిఫరెన్స్ అయితే హైట్ వైస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ ఆప్షన్స్. ఇంజిన్ ఆప్షన్ విషయంలో డస్టర్ లాగే దీనిలో కూడా 2 ఇంజిన్ డస్టర్ లాగే 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. కానీ హైబ్రిడ్ అనేది రాలేదు. ఎందుకంటే డస్టర్ హైబ్రిడ్ అనుకున్నారు కదా! స్ట్రాంగ్ హైబ్రిడ్. అది ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. సో, ఇక్కడ ఒక ఇంజిన్ ఆప్షన్ వచ్చేసి T160. సో, ఇందులో 1 లీటర్ ఇంజిన్ ఇస్తున్నారు. కానీ 166 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళు చెప్పేదేంటంటే ఇది 2000 ఆర్‌పిఎం దగ్గర టార్క్ బానే జనరేట్ చేస్తది. మిగతా కార్స్‌తో కాకుండా దానివల్ల సిటీ డ్రైవింగ్‌కైతే ఇది పర్ఫెక్ట్‌గానే ఉంటది అని చెప్తున్నారు. అంటే సిటీ డ్రైవింగ్‌కైతే ఇది మోర్ థాన్ ఎనఫ్ అని చెప్తున్నారు. సాధారణంగా ఈ టెక్టాన్ సైజ్ ఆఫ్ కార్స్‌కి 1 లీటర్ ఇంజిన్ సరిపోదని చెప్పి అనుకుంటాం కదా! అలా కాదు సరిపోద్ది అని వాళ్ళు చెప్తున్నారు. క్లెయిమ్ చేస్తున్నారు. సో, కార్ బయటకొచ్చాక ఇంకా రియల్‌గా తెలుస్తది ఏంటి సంగతని. తర్వాత ఇంకొక ఇంజిన్ ఆప్షన్ వచ్చేసి T280. ఇందులో వీళ్ళు ఆఫర్ చేస్తుంది 1.3 లీటర్ జేడీఐ ఇంజిన్. సో, ఇది రెనాల్ట్ మనకి డస్టర్‌లో కూడా ఉంది. సేమ్ ఇంజిన్ మనం మెర్సిడీస్ కార్స్‌లో కూడా వాడుతున్నారని చెప్పుకున్నాం కదా! సో, 1.3 లీటర్ ఇంజిన్. ఇది 280 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి. చాలా ఎక్కువ టార్క్. సో, మంచి పవర్‌ఫుల్ టార్క్ అయితే జనరేట్ అవుతుంది. సో, ఈ 2 ఇంజిన్ ఆప్షన్స్‌తో అయితే వస్తుంది. ఇందులో హైబ్రిడ్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. హైబ్రిడ్ అయితే వీళ్ళు పట్టురావట్లేదు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గూగుల్ బిల్ట్ ఇన్. సో, మన ఫోన్‌తో అవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్ కానీ, గూగుల్ యాప్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా మనకి ఆహ్, కార్‌లోనే కార్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లోనే ఇస్తున్నారనమాట. సో, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీచరే. బట్ ఇది టాప్ వేరియంట్‌లో మాత్రమే ఇస్తారు. సో, మీరు ఒకవేళ మిడ్ వేరియంట్ లేకపోతే నార్మల్ వేరియంట్స్ ఏవి తీసుకున్నా కూడా మీకది దొరకవని గుర్తుపెట్టుకోండి. అండ్ సిక్స్త్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్‌తో వస్తుంది. సో, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల ఆహ్, మనకి ఎడాస్ ఫీచర్ యూజ్ చేసుకుంటూ ఒకవేళ ముందున ఏదన్నా కారు మీ ముందు ఆహ్, స్ ముందు ఒకవేళ బ్లాకేజ్ ఉంటే స్పీడ్ దానికి తగ్గట్టు అది అడ్జస్ట్ చేస్తదనమాట. తర్వాత వారంటీ విషయం వచ్చేసరికి వీళ్ళు ఇంట్రడక్టరీ ఆఫర్‌గా కొంచెం ప్రైస్ అవి కొంచెం తక్కువున్నాయి. దాంతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ నిసాన్ కేర్ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. 3+2 ఇయర్స్. సో, 5 ఇయర్స్ అనేది వాళ్ళ కేర్ ప్యాకేజ్ దీంతో పాటు బండిల్ చేసి ఇస్తున్నారనమాట. సో, అదొక అట్రాక్టివ్ ఫీచర్‌గా వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ నిసాన్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది.
అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తక్కువ ఉంటుందని చెప్తున్నారు స్టార్టింగ్‌లో కొనాలనుకునే వాళ్ళు. అండ్ ఎయిత్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు జరిగిన లాంచ్ వచ్చేసి గ్లోబల్ లాంచ్ అండి నిసాన్ వాళ్ళది. అంటే నిసాన్ టెక్ట్రాన్ గ్లోబల్‌గా ఇక్కడే లాంచ్ చేశారు. అందుకే గ్లోబల్‌గా చాలామంది మీడియా రిప్రజెంటేటివ్స్ గాని, అక్కడుండే యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఆటో జర్నలిస్ట్ వాళ్ళందరిని కూడా వాళ్ళకి ఇన్విటేషన్స్ ఎళ్ళినియి. వాళ్ళిక్కడికొచ్చారు. అందుకే మనం డిఫరెంట్ డిఫరెంట్ మొహాలు చూస్తున్నాం కదా ఆడియన్స్‌లో. సో, ఇది గ్లోబల్ లాంచ్. ఇక్కడి నుంచి ఇండియా నుంచే గ్లోబల్‌గా లాంచ్ చేశారు. అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ నైన్త్ విషయం వచ్చేసి ఈ కారు ఏదైతే ఉందో నిసాన్ టెక్ట్రాన్ ఇండియాలో మనకేదైతే దొరుకుతుందో, సేమ్ కారు అన్ని మార్కెట్స్‌లో ఉంటుంది. అస్సలు చేంజెస్ లేకుండా సేమ్ కార్‌ని అక్కడ కూడా మనకి సప్లై చేస్తున్నారు. సో, ఇండియన్ వెర్షను, తర్వాత యూరోప్ వెర్షను ఇలాగ ఉండకుండా ఇదే కారు మన ఇండియాలో బయటకెళ్ళి ఎక్స్‌పోర్ట్ అయ్యేది, ఇండియాలో మనకి అమ్మేది సేమ్ కార్ ఉంటదనమాట. అది వీళ్ళు ఫస్ట్ టైమ్ ఇలా పట్టుకొస్తున్నారు. డస్టర్ విషయంలో అలా కాదు. డస్టర్‌లో ఇండియా స్పెసిఫిక్ వెర్షన్ పట్టుకొచ్చారు. బట్ ఇది సేమ్ అయితే పట్టుకొచ్చారు. అండ్ ప్రైస్ విషయం ఇది ఎందుకిలా పట్టుకొచ్చారు అనేది దాని గురించి మాట్లాడుతాను. దీనికన్నా ముందు ఇందాక చెప్పాను గదా! సేఫ్టీ విషయంలో నేను ఎందుకు అంత స్ట్రాంగ్‌గా గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో కూడా 5 స్టార్ వస్తదని చెప్పానంటే, సో, సేమ్ కార్‌ని వీళ్ళు బయట కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు కాబట్టి, జీఎన్‌క్యాప్ తగ్గట్టుగా వీళ్ళైతే డిజైన్ చేసుండొచ్చు. అందుకే 5 స్టార్ వస్తదని చెప్పేసి నేను ఇందాక అన్నాను. అండ్ ప్రైస్ విషయం వచ్చేసరికి నిసాన్ టెక్ట్రాన్‌లో బేస్ వేరియంట్ నిసాన్ విసియా 21T160 ఈ వేరియంట్ మనకి అప్రాక్సిమేట్‌గా హైదరాబాద్‌లో ₹12,75,000 ఆన్ రోడ్ ప్రైస్‌కైతే దొరుకుతుందండి. అండ్ ఇందులో ఒకవేళ మనకి మోర్ పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలంటే నిసాన్ ఎన్‌కనెక్టా T280 వేరియంట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 18.4 లాక్స్ 18.40 18,50,40,000 వరకు మనకి దొరికే అవకాశం ఉంది ఆన్ రోడ్ ప్రైస్. సో, ప్రైజింగ్ అయితే ఇలాగుంది. సో, ఇది ఎలాగా ఏంటి అనేది కొంచెం నాకు కన్‌ఫ్యూజన్ ఉంది. లైక్ ఎంతవరకు క్లిక్ అవుతది అని చెప్పేసి. సో, నిసాన్ వాళ్ళది ఆహ్, ఈ కార్ ఈ ప్రైజింగ్ అది చూస్తుంటే డస్టర్ క్లిక్ అవ్వలేదు కదా! టెక్ట్రాన్ క్లిక్ అవుద్దా అంటే నాకైతే ఒకే ఒక ఫ్యాక్టర్ కనిపిస్తుందండి ఇక్కడ. టెక్ట్రాన్ లుక్స్ వైస్ కొంచెం డిఫరెంట్ ఉంది. కొందరికి లుక్స్ నచ్చొచ్చు. సో, ఆ లుక్స్ బేస్ చేసుకొని కొందరు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదర్‌వైజ్ ఇట్స్ సేమ్ కార్ కాబట్టి ఇట్స్ వెరీ టఫ్. అండ్ నిసాన్ వాళ్ళకి ఆహ్, ఎందుకిలా చేస్తున్నారు నిసాన్ వాళ్ళు ఇండియాకి తగ్గట్టుగా చేస్తే బావుంటది కదా! అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇండియాలో వీళ్ళు అంతగా క్లిక్ అవ్వట్లే కాబట్టి వీళ్ళు గ్లోబల్ మార్కెట్ మీద ఫోకస్ చేశారు. అందుకే ఇప్పుడు లాంచ్ చేస్తుంది కూడా గ్లోబల్ మార్కెట్ తగ్గట్టుగానే లాంచ్ చేసి నిసాన్ వాళ్ళు ఇండియాను ఒక ఎక్స్‌పోర్ట్ హబ్‌గా చూస్తున్నారు. సో, ఇక్కడ అమ్మేది ఇక్కడ ఎంతైతే అంత అమ్ముతాము. కానీ మనం బయట అమ్మడానికి ఇక్కడ తయారు చేసుకుందాం అనే కాన్సెప్ట్‌లో వీళ్ళు ఎళ్తున్నట్టుగా అనిపిస్తుంది తప్పితే, ఇండియన్ మార్కెట్ కోసం స్పెసిఫిక్‌గా బాగా చేశారని చెప్పడానికైతే నాకు అనిపియట్లేదు. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో. అండ్ ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్‌లో సీరియస్‌గా ఉన్నట్లయితే మన కార్ మామ కమ్యూనిటీ ఉంది. కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్స్‌లో డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా వెళ్లి బై చేయొచ్చు. కార్ మామ గ్రూప్ జాయిన్ అవ్వడానికి కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అండ్ మీరు ఒకవేళ డౌట్స్ ఉన్నాయి ఏ కార్ కొనాలి? చాలా కన్‌ఫ్యూజన్స్ మధ్య ఆ డౌట్స్ మధ్య మీరు క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే గనక నాతో మాట్లాడి మీ కన్‌ఫ్యూజన్స్ క్లియర్ చేసుకోవచ్చు. నాతో కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు నిసాన్ టెక్ట్రాన్ గురించి మీరింత చూసారంటే డెఫినెట్‌లీ రీసెంట్‌గా వచ్చిన సియరా ఈవీ గురించి మీరు చెక్ చేయొచ్చండి. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి చూడొచ్చు.